నా పేరు రమాదేవి. అయితే పెళ్ళి అయిన తర్వాత సుష్మా అని పెట్టిండ్రు. చనిపోయిన వ్యక్తి మా తమ్ముడు సార్. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, కౌల పిల్లలు. అయితే రీసెంట్గా మా చిన్న తమ్ముడు పేరు తేజేశ్వరు, అతడు సర్వేయర్ సార్, లైసెన్స్ సర్వేయరు. నవంబర్ నెలలో మేము అరేంజ్డ్గానే ఒక సంబంధం చూసినాం. వాళ్ళు వచ్చి అడిగినారు, సరేలే చేద్దామని మంచిగా ఉంటే చేద్దాంలే అని అనుకొని చేసినాము. ఎంబడెంబడే సంబంధం మాట్లాడి మంచి పిల్లగాడని చెప్పి ఎంగేజ్మెంట్ చేయించిన తర్వాత పాప ఏం చేసింది, పెళ్లి కుదిరించుకున్నాము, పత్రికలన్నీ పెట్టుకున్నాము. ఇవ్వాలి అనుకునే టైంలోనే ఆ పాప వెళ్ళిపోయింది. మా తమ్ముడి మీద బ్యాడ్గా లెటర్ రాసి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిన తర్వాత మేము పాప వెళ్ళిపోయింది కదా అని మేము మనసు మార్చుకొని మా తమ్ముడు ఇంకొక సంబంధం చూసుకుందామని మనసు మార్చుకుని ఉందామనేసరికి మళ్ళీ ఏం చేసినారు ఆ పాప వాళ్ళు, లేదు నాకు మా అమ్మ డబ్బులకు టార్చర్ పెట్టడం వల్ల తట్టుకోలేక నేను డబ్బులు కట్నం ఏది పెళ్లి ఖర్చు అది ఇదని ఒకటే నీ వల్ల ఇదవుతుంది అదవుతుంది అని చెప్పిస్తుంది, అది ఇదని టార్చర్ పెడుతుంది అని చెప్తే నేను వెళ్ళిపోయినా, డబ్బుల కోసం ఇబ్బంది వెళ్ళిపోయినా అది ఇది అని చెప్తే సరేలే అని మా తమ్ముడు, అరే ఒక ఆడపిల్ల కదా అంతగానం బాధపడుతుంది, అంత ప్రాధాయపడుతుంది, నాకు నువ్వంటే ఇష్టము, నువ్వు లేకుండా నా జీవితం పాడవుతుంది అది ఇది అని చెప్తే సరేలే అని మా తమ్ముడు అన్నారు. అయినా మా ఇంట్లో వాళ్ళు వద్దు, ఆ పిల్ల వారం రోజులు ఎక్కడ పోయిందో తెలియదు మనకు, అట్లాంటి పిల్లని మనం చేసుకుందామో వద్దు తేజ అది ఇది అని మేము అందరం చెప్తే ఆ పిల్ల ఏం చేసింది, బాగా మంచిగా మాయమాటలు చెప్పి మా తమ్ముడిని బాగా వలలో వేసుకున్నది. తండ్రి లేని దాని, రీసెంట్గానే మా అన్న కూడా చనిపోయినాడు, నాకు నువ్వు అది ఇదని బాధపడి ఏడిస్తే మా తమ్ముడు, అరే ఆడపిల్ల కదా, ఆడపిల్ల జీవితం కదా పాడైపోయింది, డబ్బుల కోసం ఇబ్బంది పడిపోయిందని ₹1 కట్నం, ₹1 ఏం తీసుకోకుండా ఎదురు ఆ పాపకు బంగారు చైను, బంగారు పుస్తలు, బంగారు చైను డైలీ యూజ్ చేసుకొని చైన్ ఒక 3 లక్షల వరకు 4 లక్షల వరకు పెట్టి చేపించి పాపకు పెళ్లి ఖర్చు అన్ని చేసి బీచ్ పెళ్లిలో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో సభ్యులు అయితే అందరు రెడీగా ఉన్నారు, వాళ్ళ అమ్మ అందరు రెడీగా ఉన్నారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ పాపకు బ్యాంకు మేనేజర్ అనేతోనో అఫైర్ ఉందన్న సంగతి తెలిసింది. తెలిసిన తర్వాత మా తమ్ముడుకి తెలుసో తెలియదో మాకు తెలియదు సార్. మేమైతే మా తమ్ముడితోనే ఎన్నిసార్లు గొడవ పడిన, వద్దు తేజ, అట్లాంటి వ్యక్తి మనకు వద్దు తేజ అని అంటే, లేదక్క ఆ పిల్ల చాలా మంచిది, డబ్బులకు ఇబ్బంది అయిపోయిందని ఆ పిల్ల మాట్లాడిన మాటలు కాల్ రికార్డ్స్ అన్ని వినిపించినారు. ఆయన కూడా ఆ పిల్ల మాయమాటలు చెప్తుంది, తేజ మనకు వద్దంటే కూడా వినలే, మీరు ఇట్లా చేస్తే నేను వెళ్ళిపోతా, నేను ఒక్కరిని లేచిపోయి పెళ్లి చేసుకుంటా, నేను ఒక ఆడపిల్లకు అన్యాయం చేయను అది ఇది అని చెప్తే సరేలే మా అని లేచిపోయి పెళ్లి చేసుకొని పోతే మా అమ్మ నాయన, అరే పిల్లగాడు పోతున్నాడు, మళ్ళీ మా పిల్లగాడు మాకు దూరం అయితే మేము ఉండలేమని చెప్పి మా పిల్లగాని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం సార్. ఇంట్లో పెట్టుకుంటే మా తమ్ముడిని ఏం చేసిండ్రో తెలియదు సార్. మంగళవారం రోజు జూన్ 17వ తారీఖు సార్, కొలత అని డ్యూటీకి అని చెప్పి పోతే వానికి ఏం చేసిండ్రో 1 గంటల నుంచి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ రోజు నుంచి నిన్న శనివారం రోజు వరకు మనిషి కనిపిస్తేనే లేడని పోలీసు వాళ్ళ కంప్లైంట్లు అవి ఇచ్చి మేమంతా వెతుకుతే నిన్న ఉదయం మాకు శవం అయితే కనిపించిండు సార్. పురుగులు పడిపోయినాయి, మనిషి పాడైపోయిండ్రు, చంపేసినారు సార్, కత్తి తీసుకొని కడుపులో ఓడిచినారు, కంఠం తెంపేసినారు సార్. ఎట్లా చేయాలి ఇట్లాంటి ఆడోళ్ళు? బ్యాంకు మేనేజర్తో అఫైర్ పెట్టుకుందంట సార్. ఆ బ్యాంకు మేనేజర్ మాటనే వినిపిస్తుంది, ఆయనకు ఏమో పిల్లలు లేరంట, వాడిని చేసుకుందాం అని అనుకుంటుందో మరి ఏమేమో మాకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలుస్తలేదు. కానీ నా తమ్ముడు ఎంత గుణవంతుడు, బుద్ధిమంతుడు, ఎంత మంచోడు సార్. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అవ్వకూడదని ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళిపోయిన పిల్ల అని కూడా తెలిసినా కూడా నా తమ్ముడు బంగారం ఎంత మంచి పిల్లలు వచ్చి ఇచ్చిపోతామన్నా కూడా సరేలే ఒక ఆడపిల్ల జీవితం అని చేసుకున్న పాపానికి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకు ఎదురు పైసలు పెళ్లి ఖర్చు అన్ని మోసుకొని వీడు చేసుకొని మేము చేతులారా మా తమ్ముడు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుంది సార్. ఇట్లాంటి ఆడవాళ్ళు మాయమాటలు చెప్పే ఆడవాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు ప్రపంచం బాగుపడదు సార్. ఇట్లాంటి ఆడవాళ్ళను కఠినంగా శిక్షించాలి. నా పేరు బోయ శ్రీనివాస్, ఏఎస్ఐ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 192 బటాలియన్ గడ్చిరోలి. నేను అక్యూజ్డ్ తేజ వాళ్ళ బావని. ప్రస్తుతం గడ్చిరోలి నక్సలైట్ ఏరియాలో డిప్లాయిడ్ ఉన్నా. మా బామర్దిని అంతగానో మోసం చేసి ఆ పిల్ల మ్యారేజ్ చేసుకున్నది, అంత ప్లానింగ్ చేసి ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అంత ప్లానింగ్ చేసి వాడిని దారుణంగా చంపిండ్రు. నేను ఎస్హెచ్ఓ గద్వాల్ టౌన్ని పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాకి ఈ కేసును పర్సనల్ ఇన్వెస్టిగేషన్ని హై ప్రయారిటీ ఇచ్చి అక్యూజ్డ్ అందరి పైన మొత్తం అన్ని ప్రూఫ్ కలెక్ట్ చేసి తొందరగా కేసు ఫైల్ చేసి శిక్షణ ఇప్పియండి. ఇదే రిక్వెస్ట్. కావాలంటే మేము ఎస్పీ సార్ దగ్గర పోయి కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఇదే నా పర్సనల్ రిక్వెస్ట్.